అసలు ఇప్పుడు ఇది ఏంటిది వేములవాడ ఇది రోడ్డు ఎంత 60 ఫీట్లు అయితేనే సరిపోతుంది, 80 ఫీట్లు అవసరం లేదు దీనికి. ఇక్కడ డిస్టిక్ కాదు ఇది, బైపాస్ రోడ్ ఉన్నది. మాకు లారీలు రావు, బస్సులు రావు, ఓన్లీ కార్లు ఆటోలే పోతాయి ఇక్కడ. ఇక్కడ ఇబ్బంది ఎవరికి లేదు, 60 ఫీట్లే సరిపోతుంది. ఇంత ప్రజలను నష్టపెట్టి ఇంత ఇబ్బంది పెట్టి ఏం సాధిస్తుంది గవర్నమెంట్? ఎందుకు ఇంత ఇది అందరిని అన్యాయం పాలు చేస్తున్నది? మాకు వచ్చిన అమౌంట్ వస్తుందా? మాకు అమౌంట్ అయితే మాకు ఇస్తలేరు కదా. అట్లా సరిపోయేంత అమౌంట్ కాదు, చాలా తక్కువ అమౌంట్ వస్తుంది మాకు. చాలా అంటే చాలా బాధపడుతున్నాము, చాలా నష్టపోతున్నాము, చాలా బాధపడుతున్నాము. ఓకే, అంటే ఏం చెప్పబోతున్నారండి ఎమ్మెల్యే గారు కావచ్చు, మిగతా అధికారులు కావచ్చు? ఎమ్మెల్యే వారు ఎవరు మీటింగ్ పెట్టినా ఎవరు మాట్లాడినా కూడా ఆయన మాటని అట్లా మాట్లాడడం అది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే ప్రజలది కూడా ఆలోచించాలి. గవర్నమెంట్ అంటే దేనికి? ప్రజలది ఆలోచించాలి, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది కరెక్ట్ కాదు అట్లా నిర్ణయం తీసుకున్నాడు. నీకు 60 ఫీట్ల కన్నా ఎక్కువ అవసరం లేదు కదా, ఈ డిస్టిక్ కాదు కదా ఇది. 60 ఫీట్లు అంటే కూడా చాలా పెద్దగా అవుతుంది రోడ్ ఇది. 80 ఫీట్లు తీసుకొని ఇండ్లకు కూడా ప్రాబ్లం అయ్యేటట్టు బాగా నష్టపోతున్నాం, అన్ని రకాల బాధ అవుతుంది మాకు. ఇది ఎమ్మెల్యే ఇది మాత్రం కరెక్ట్ కాదు అట్లా తీసుకున్నాడు. 60 ఫీట్లు సరిపోతుంది. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి, 60 ఫీట్ల వరకు తీసుకోండి. మాకు 80-90 సంవత్సరాల షాపింగ్లు ఇప్పుడు తీయాలంటే మాకు ఒక బాధాకరంగా అందరం ఇళ్లలో పెట్టుకొని తెల్లారి మీకు ఖాళీ చేసి ఇచ్చిన మీ మాట ప్రకారం